విగ్రహాలు వస్తున్నాయంటే నాకు 2 విధాలుగా డౌట్లు ఉంటాయి భవిత. ఇప్పుడు నువ్వు దానికోసం పోరాటం చేస్తున్న అమ్మాయి కాబట్టి నేను ఒక క్వశ్చన్ క్లియర్ అడుగుతా, దానికి ఆన్సర్ చేయి. నేను ఇక్కడ కూర్చొని బయటికి నాకు ఆ ప్లేస్ నాకు ఆ ప్లేస్ కావాలి, ఆ ప్లేస్ మీద నేను టార్గెట్ చేసి ఖచ్చితంగా ఈ ప్లేస్ నేను సాధించుకోవాలని చెప్పేసి ఇప్పుడున్నటువంటి జనాలు కొంతమంది అమ్మవార్లను నైటే పాతి పెట్టిన వాళ్ళు ఉన్నారు, దూరంలో విసిరివేసి ఈ అమ్మవారు విగ్రహం ఇక్కడ ఉందని చెప్పిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళు కూడా బయటకు వస్తారు నెక్స్ట్ టైంలో. ఓకే, అట్లా చేసే వాళ్ళ గురించి భవిత ఏం చెప్తుంది అంటే, నిజంగా భవిత నాగదేవత నేను ఆ కాలంలో అని చెప్పేసి చెప్పుకుంటూ వస్తున్నటువంటి భవిత అట్లా చేసే వాళ్ళకి ఎంతవరకు కరెక్ట్ అని చెప్తావు? జనాలను ఎందుకు మోసం చేస్తున్నారు మీరు? డబ్బుల కోసమైనా? నిన్ను క్వశ్చన్ కాదు, ప్రతి వచ్చే కామెంట్ పరంగా అయినా ప్రతి జనాలు ఏదైనా కూడా నిన్ను జనాలు నమ్మాలన్నా కూడా దీనికి నువ్వు ఆన్సర్ ఖచ్చితంగా చేయాలి భవిత. కాబట్టి నేను అడుగుతున్నా, ఎందుకంటే కనుక మీరు ఎక్కడి నుంచో విగ్రహాలు తీసుకొని వచ్చేసి అక్కడ పెట్టినంత మాత్రం ఏమి రాదు, అది ఇంకొక ప్లేస్ లో ఉండేది. వాస్తవానికి అది అక్కడే ఉండాలి. మీరు అనవసరంగా ఆ విగ్రహాన్ని అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొని వచ్చి చేస్తే కనుక ఖచ్చితంగా ఏదో ఒక టైంలో అమ్మవారే వాళ్ళకి చూపిస్తుంది.